సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లినటువంటి నష్టాన్ని రేవంత్ రెడ్డి అమిత్ షాకు వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమిత్ షా సీఎంకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు వరదలపై అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో టచ్లోకి వచ్చారు. ముఖ్యంగా ఉదయం కేంద్ర మంత్రులంతా కూడా రాష్ట్ర మంత్రులతో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భారీ వరదల వల్ల జరిగినటువంటి నష్టాన్ని కానీ భారీ వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశం పైన ఉదయం కేంద్ర మంత్రులు మాట్లాడితే తాజాగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వరదల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లుతున్నటువంటి నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాకి వివరించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పంట నష్టం కానీ అదేవిధంగా వివిధ పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాకి వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కూడా నిత్యం పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాల వల్ల పంట నష్టం తప్ప ప్రాణ నష్టం సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ కూడా అమిత్ షాకి వివరించడం జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వరద సహాయాన్ని వెంటనే తక్షణమే విడుదల చేస్తామంటూ కూడా అమిత్ షా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి హామీ ఇవ్వడం జరిగింది. పూర్తిగా వరద సహాయానికి సంబంధించినటువంటి అంశంలో మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే మీరు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులని క్షేత్రస్థాయిలో అన్ని పనులు పర్యవేక్షించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డి సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.